ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందమ్మా రేణుక, నువ్వు పెళ్ళే మాకు చెప్పకుండా చేసుకున్నావు. మేమైతే ఇల్లు దాటేస్తే నీకు చెప్పి రావాలా? ఓహో, మొన్న గుడికాడికి గొర్రె వచ్చినది కదా, అతనేనా నీ మొగుడు? బాగుంది, 2 రోజుల్లోనే నీ కొంగు కట్టేసుకున్నావు. నువ్వు తక్కువదని కాదు. ఓహో. రేణుక, వీళ్ళందరూ చెప్తుంది నిజమేనా? అవును పెద్దయ్యా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మా. ఒక ఆడపిల్ల అయి ఉండి రాజు కోసం తల వంచుకొని గొర్రెని పెళ్లి చేసుకున్నావంటే రాజు మీద నీకున్న ప్రేమ అర్థమవుతుంది. కానీ నువ్వు చేసింది దేనికి? నువ్వు రాజు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనేగా. కానీ దోషం పూర్తి కాకుండా రాజుతో పెళ్లి చేస్తే అది రాజుకు మంచిది కాదు. కాదు కూడదని చేసేస్తే నీ దోషం మూలంగా జరగరానిదేదైనా జరిగితే రాజు పరిస్థితి ఏంటి? రాజు నమ్ముకున్న కుటుంబం పరిస్థితి ఏంటి? చివరికి రాజుతో సంతోషంగా ఉండాలనుకునే నీ పరిస్థితి ఏంటి? ఇంకొక విషయం, నువ్వు తప్పు చేసి నా కూతుర్ని తప్పుగా చిత్రీకరించాలనుకున్నావు. నా బిడ్డ లాంటి దానివని క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకు. చూడు, ముందు నీ జాతకంలో దోషం పోయాకరా, అప్పుడు నీ పెళ్లి గురించి మాట్లాడదాం. హ్యాపీగా ఎలా ఉంటాను రాజు? అవును రాజు, సినిమాలో చూస్తూ ఉంటాం కదా, హీరోకి దెబ్బ తగిలితే ఆ దెబ్బ తగిలిన చోట హీరోయిన్ ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టగానే నొప్పంతా తగ్గిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. నిజంగానే నొప్పి తగ్గిపోతుందా రాజు? ఏమో, నాకు తెలీదు. అయినా అదంతా యాక్షన్. నా ముందు హీరోనే ఉన్నప్పుడు థియరీ ఎందుకు, ప్రాక్టికల్ గానే ట్రై చేస్తాను. పెయిన్ తగ్గిందా రాజు? 2 సార్లు కొట్టి ఒక ముద్దు పెడితే ఎలా తగ్గుతుంది అమ్మాయి గారు? అబ్బో, అబ్బాయి గారికి లాజికల్ కేం తక్కువ కాదు. సరే అయితే. అవును రాజు,
పెళ్ళయ్యాక అందరు అబ్బాయిలు మారిపోతారు. పెళ్లికి ముందున్న లవ్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ అన్నీ చేంజెస్ అవుతాయని విన్నాను. నిజమేనా? అందరూ ఒకేలా ఉండరు అమ్మగారు. ఒకరిని చూసి అందరినీ ఒకేలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు విన్నది రాంగ్ అని నా ప్రేమతో నేను నిరూపిస్తాను.